హాయ్ అండి. లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, ఇవాళ మీల్ మేకరు తోపు తోపు అంటే అదే పన్నీర్ ఉంటుంది కదండి. అంటే దేంతోనంటే ఇప్పుడు సోయా పాలతో చేసేది ఉంటుంది కదండి. అది మార్కెట్ నుంచి నేను తెచ్చుకున్నాను. మార్కెట్ కాదండి, ఆన్లైన్లో బుక్ చేశాను. ఇదిగోండి, ఆన్లైన్లో బుక్ చేస్తే ఇట్లాగా ఇదిగోండి ఇట్లాంటి పెట్టులోనే ఇంకోటి వస్తే అప్పుడు పాలకు పన్నీర్ అంటారు కదండి, అది చేశాను. కానీ వాళ్ళు ఏంటంటే మీల్ మేకరు ఆ తోపు కలిపి చేద్దాము టమాటా వేసి అని చెప్పి ఆ వీడియో తీద్దామని చెప్పి చేస్తున్నానండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ మీల్ మేకర్కి వేడి నీళ్ళు కాసుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్ గట్టిగా ఉంటుంది కదా, దాంట్లో వెయ్యాలి, ఎమ్మటి తీయాలి, కాయాలి. ఇగోండి ఉప్పు దీంట్లో చూడండి, ఉల్లికాడలు ఇదిగోండి. అంటే నాకు మార్కెట్లో దొరికినాయండి, అందుకని చెప్పి తీసుకొచ్చాను. మంచిదని వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఎంత శుభ్రంగా బాగు చేసుకొని నీళ్ళల్లో పెట్టి కొద్దిగా సాల్ట్ వేసానండి. ఎందుకంటే ఒక 10 నిమిషాలు అట్లా ఉంచితే దాంట్లో ఉన్న ఏమైనా క్రిములు ఉన్నా చచ్చిపోతాయండి. మళ్ళీ తీసి వాటిని మంచి వాటర్లో కడగాలండి. దీనికి ప్రాసెస్ మొదలు పెడుతున్నాను, అందుకని వీడియో మొదలు పెట్టాను. అగో నీళ్ళు కాగినాయి, అంటే మరీ మసలు కాగవసరం లేదండి, కాగినాయి కదా. నేనైతే ఇలా వేస్తున్నాను వాటిల్లో 2 గుప్పెళ్ళు వేస్తున్నానులేండి. మీరు వీళ్ళని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. వేస్తున్నానండి, ఎందుకంటే టిఫిన్స్లో వాటిల్లో కూడా అవసరం అవుతుంది కదా. అది ఏంటంటే కొద్దిగా ఒక 2 నిమిషాలు అట్లా నాననిచ్చి పిండి తీసేయాలండి. ఇలా వేడి నీళ్ళల్లో వేయలేదనుకోండి, మీకు ఉడికినా ఏంటో కసకస అన్నట్టు ఉంటాయండి. ఇగోండి ఇట్లా అంటే మీడియంగా కాగిన వాటరు ఇక చూడండి, పట్టుకుంటే ఇట్లా కొద్దిగా మెత్తబడినట్టుగా అవుతుంది. అందుకని చెప్పి అట్లా వేస్తారు. ఒకసారి నేను బాగా మరిగే నీళ్ళల్లో వేసినా పగిలినట్టు అయినాయి. ఒక 2 నిమిషాలు అట్లా నాననివ్వండి, ఎందుకంటే లోపల కూడా పచ్చి లేకుండా నానుతుంది. కూరలో కూడా తొందరగా ఉడుకుతుంది. 2 నిమిషాల తర్వాత వాటిని ఏం చేస్తారంటే వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే చన్నీళ్ళలో కడగలి పిండాలండి, బాగా వేడిగా ఉన్నాయి కదా. అందుకని చెప్పి దీంట్లోకి తీసేసుకొని చన్నీళ్ళు పోసుకొని మళ్ళీ వాటి నుంచి పిండి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మీడియం మంట ఉంటుంది కదా, చేయి పట్టలేదండి. మీడియం మంట అన్నట్టున్నాను, మీడియం వేడి ఉంటుంది కదా, బాగానే వేడి ఉంటుంది కదా. ఒకసారి నీళ్ళు ఇదిగోండి ఇట్లా పోసి ఉంచేసాను, మళ్ళీ చన్నీళ్ళు పట్టాను, చల్లారిపోయినాయి. వీటిని ఏం చేయాలంటే గట్టిగా నీళ్ళు లేకుండా పిండాలండి, ఎందుకంటే లోపల నీళ్ళు ఉండకూడదు. పిండి ప్లేట్లో పెట్టుకోండి, అన్నీ అలానే చేయండి. అయిపోండి, పిండి అలా పెట్టుకున్నాను. పెసర పిండ బాకండి, ఎందుకంటే మెత్తపడి ఉంటాయి కాబట్టి ఇట్లా మామూలుగా ఇలా పిసిగితే ఇలా పిండితే చాలండి. వాటర్ ఇదిగోండి ఇలా మెత్తపడిపోయినాయి కదా. మరీ గట్టిగా పిండారు అనుకోండి పిసర అవుతాయి. ఇదిగోండి టమాటాలు దాంట్లోకి చిన్నవి కాబట్టి 3, 6, 7, 8 వేసుకున్నాను. ఉప్పు వేసి పెట్టానండి. ఏదైనా ఒక 10 నిమిషాలు అలా ఉంచితే మంచిది. దాంట్లోకి ఏమేమి కోసుకోవాలో నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అల్లం ఇంత ముక్క తీసుకోండి, మీ కూరని బట్టి. మీకు ఎక్కువ కూర ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, నా కూరని బట్టి నేను ఇంత తీసుకుంటున్నా. ఇగోండి 2 ఉల్లిపాయలు కోసుకున్నాను. దీంట్లో చూడండి ఉల్లిపొరక అవన్నీ ఉన్నాయి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అవన్నీ కడిగి పెట్టుకున్నాను. మీరు ఉల్లిపొరకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు అందుకే ఎక్కువ అనిపిస్తుంది. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి. ఇగో ఎండుమిరపకాయలు ఒక 10 దాకా ఉన్నాయి. తేజకాయలు మీరు ఇదే కారం, ఇంకా మనం కారం ఏం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే టమాటాలు ఆ తోపు అవి కూడా ఉన్నాయి కాబట్టి నేను 10 కాయలు దాకా వేస్తున్నాను. 2 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 మిరియాలు, యాలకులు లేవు నా దగ్గర, ఉంటే ఒక 3, 4 వేసుకోండి. ఎందుకంటే అవి బాగా వాసనగా ఉంటాయి. ఇక బాండి పెట్టుకొని దానిపైన సరే కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఏంటంటే ఇవన్నీ దాంట్లో వేయించాలి. ఇక అల్లం ఇందాక మీకు చూపించాను కదండి, వాటిని శుభ్రంగా పైన పొట్టు తీసి, పొట్టుతో మాత్రం వేయొద్దండి, పొట్టు తీసి కోసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామంటే నూనెలో వేయాలి. వేయకొని సగం ఇప్పుడు ఇది చిన్నులపాయ ఉంటుంది కదా, పాయ మొత్తం చిన్నదైతే అండి, పెద్దదైతే సగం వేసుకోండి. ఇవన్నీ దీంట్లో వేయాలి, ఇవన్నీ నూనెలో వేగాలండి. ఇవి కూడా ఈ ముందే వేయండి, నేను మర్చిపోయాను. లేకపోతే అన్నీ కలిపి వేగిపోతాయిలేండి, ఎందుకంటే మొత్తం కలిపి వేగుతాయి. దాంట్లోనే బాదం పప్పులు ఇవ్వండి, నా దగ్గర జీడిపప్పు లేవు. జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు, లేదంటే బాదం పప్పులు వేసుకోండి. దాదాపు ఒక 12, 13 దాకా ఉన్నాయి. ఇది ఒక టేస్ట్ వస్తుంది, చిక్కదనం కూడా ఉంటుంది, బాగుంటుంది.
ఇవన్నీ కొద్దిగా నూనెలో వేగనివ్వండి. ఈ మిరపకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను, బాదం పప్పులు కూడా కడిగి పెట్టుకున్నానండి. ఏది కూడా మీరు కడగకుండా వాడవద్దు, ఎందుకంటే ప్రతి దానిపైన పురుగు మందులు అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఎన్ని మిరపకాయలు కూడా రోడ్ల మీద పోసి కాళ్ళతో తొక్కుతూ ఉంటారు, దుమ్ము పడుతుంది. అందుకని తడిగొట్ట దూసుకోండి, లేదంటే కడిగి పెట్టుకోండి. అట్లా ఏగినాయి కదా, దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఇవి కూడా మొత్తం ఒకసారి కలిగి తిప్పి కొద్దిగా ఉప్పు కళ్ళు వేసి ఏంటంటే తొందరగా మెత్తపడతాయి కదండి, లైట్గా వేయండి. మరీ ఎక్కువ వేసిన మళ్ళీ కూరల్లో చూసుకొని వేసుకోవాలి కదండి. ఒకసారి అది కూడా అయోడైజ్డ్ సాల్ట్ ఎప్పుడో నిమ్మకాయ పచ్చడిలో కందిస్తే వేస్ట్ అయిపోతుందని వీటిలోకి ఇలా వాడుతున్నాను. దీన్ని ఏం చేస్తాం, సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇదిగోండి ఈ టైప్లోకి వచ్చినాక ఇలా మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గబెట్టుకొని మెత్తబడింది కదండి టమాటా కూడా, అది ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలిగి మధ్య మధ్యలో కలిగి తిప్పండి. కొద్దిగా టమాటాలు అవి మెత్తబడాలి కదా. లాస్ట్కి ఇట్లా వచ్చినాక కట్టేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. అది తీసినాక మిక్సీ జార్లోకి తీసానండి. ఇది కొన్ని దీంట్లోనే ఒక స్పూన్, ఈ స్పూన్ అండి, స్పూన్ తోటి అది కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మీ దగ్గర పొడులు ఉంటే వేసుకోండి. నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడే వేయించుకుంటానండి. దోరగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. అవి ధనియాలు, జీలకర్ర ఈ స్పూన్తో వేసాను కదా, చెట్పట్లాడుతున్నాయి కదా, అప్పుడు కట్టేయండి. ఆ వేడికి అయ్యే వేగిపోతాయి. ఇది మిక్సీలో మెత్తగా పొడి కొట్టుకొని రెడీగా పెట్టుకోండి. అదిగోండి నూనె అంత వేసుకోండి. ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చూడండి. అది కూడా అంతే, గరం మసాలా అదే జీలకర్ర ధనియాలు అలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. లేదు మీకు రోలు ఉంటే దంచుకోండి, మీకు ఓపుకుంటే. నా దగ్గర లేవు, నేను దంచట్లేదు. తర్వాత నూనె అది కూడా అంత వేసాను. దాంట్లో మిరపకాయలు, తాలింపు గింజలు వేయండి. తాలింపు గింజలు చిట్టుపట్లాడుతున్నాయి. దాంట్లో ఇంగువా ఏంటండి మీరు ఇట్లా వేసుకుంటున్నారు అని అనుకుంటే నేనేం చేయలేనండి, ఎందుకంటే నాకు అలవాటు. మీరు అవసరం ఉంటే వేసుకోండి, నన్ను స్కిప్ చేసుకోండి, ఏముంది, ఎవరు అలవాట్లు వాయి కదా. ఇది కొంచెం చితక కొట్టుకుని ఒక 7-8 పాయలు, చిన్నులపాయలు కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే ఇదొక రకమైన ఘాటైన వాసన వచ్చి కూర కూడా టేస్ట్గా ఉంటుంది. పైన అంటే కడిగి ఆ తొక్కుతోనే కొట్టుకోండి. నేను ఎక్కడో చదివాను తొక్కులో కూడా ఏదో ఉంటుందని, మనకు తెలిసినంతవరకు సాధ్యమైనంతవరకు చేద్దామండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తను ఎప్పుడు ఇంతకుముందు చిన్నులపాయ వాడేది కాదు, ఇట్లా నా యూట్యూబ్ చూసి వాడుతుందంట. వాళ్ళ ఆయనకు కొద్దిగా జలుబు తగ్గిందంట అండి. మనం ఏమైనా చేసిన వాటిలోనే ఉంటాయి. ఇంకా దీంట్లో ఏం చేస్తారంటే, ఇదంటే ఉల్లిపాయలు ఇంకేం అవసరం లేదండి. ఇది మామూలుగా ఇందాక కోసి పెట్టుకున్నాను కదా, ఉల్లిపరక, ఉల్లిది దొరికింది కదండి, దాన్ని కోసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మామూలుగా కోసి పెట్టుకుంటాం కదా, దీంట్లో కొద్దిగా వేసాం కదండి, ఇవన్నీ కోసి పెట్టుకున్నాయి దీంట్లో మామూలుగా నూనెలో పడేయండి. ఎంత వాసన వస్తుందో చూసారా, ఎందుకంటే చిన్నులపాయి భలే వాసన వస్తుంది. కొందరికి పడదు, నువ్వు వాసన వస్తుంది, ఏంటి అట్లా వేసావు ఇట్లా వేసావు అంటారు. కానీ ఏమోనండి, మేమైతే బాగానే తింటాము, ఎందుకంటే దాంట్లో యాంటీబయాటిక్ ఉంటుంది కానీ మన బాడీకి మంచిదండి. ఇంకేం లేదండి, కొద్దిగా ఇదిగోండి, కొద్దిగా అదంతా ఇంకా వాటర్ తడిపోతుంది కదా, దాంట్లో ఏం చేస్తారంటే ముందే పిండి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోండి. అదే మీల్ మేకర్ వేసుకొని కాస్త పసుపు, ఉప్పు వేసి తిప్పాలి. ఇవన్నీ అట్లా వేసాం కదా నూనెలో, ఏం చేస్తారంటే పసుపు ఒక పావు స్పూన్ దాకా వేసుకోండి. ఇది ఇంట్లో పసుపేనండి, బయటకు కాదు. ఇవన్నీ మీ ఇష్టం అండి, ఒక్కొక్కరు ఎక్కువ వాడతారు, ఒక్కొక్కరు తక్కువ వాడతారు. నేను చెబుతున్నాను ఎట్లా చేసుకోవాలనేది, మీకు ఇష్టం లేని మానేయచ్చు. కాకపోతే ఏంటంటే అన్నీ వేసుకుంటే మన ఒంటికి కూడా మంచిది కదండి, ప్రతి ఒక్కటి కూడా. దాంట్లో కొద్దిగా ఉప్పు కళ్ళు కూడా ఉప్పు చూసి వేసుకోండి. ఇందాక దాంట్లో కూడా కొద్దిగా వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. మీరు మెత్తటుప్పు అయితే మెత్తటుప్పు ఏదైనా సరే చూసి వేసుకోండి. కావాలంటే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తగ్గించలేము, కానీ తక్కువ అయితే మాత్రం లాస్ట్లో అయినా చూసి మనం చేసుకోవచ్చు. కాసేపు ఒక 2 నిమిషాలు ఏం చేస్తారంటే ఆ నూనెలో మగ్గేంత వరకు మూత పెట్టండి. ఉప్పు వేసాం కదా, 2 నిమిషాల తర్వాత నూనెలో కొద్దిగా లైట్గా మగ్గింది కదా, దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఏమోనండి, నాకు ఈ తోపు అంతగా ఇదిగోండి ముక్కలు ముక్కలు అయిపోతుంది, నాకు అంత గట్టిగా కూడా ఉండట్లేదు. మరి నేనైతే అమెజాన్లో బుక్ చేశాను. మామూలుగా మనకి పన్నీర్ అయితే బాగా ఇది ఏమవుతుందంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా,
ఏమోలేండి ఇంకా దీంట్లో నేను ఏం చేయను, అది వంటలేదు, వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఎలాగో బుక్ చేశాను కదా. కాకపోతే మంచిది కదండి సోయా తోటి, అంటే విడిగా ఎక్కడన్నా షాపుల్లో తెచ్చుకుంటే బాగుంటుందేమో. చూడండి ఎట్ట కలిసిపోతుందో. మామూలుగా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా కోసాను అంతే, నేనేం చేయలేదు. ఇంకేం లేదండి, ఇది మనం మిక్సీలో పట్టుకున్నాం కదండి, అది దాంట్లో వేసేయటమే. కొన్ని దాంట్లో మనం మిక్సీ వేసాం కదండి, ఇది కొన్ని పావుసేరు వాటర్ తీసుకోండి, దీంట్లో పోసేయండి. ఎందుకంటే మొత్తం ఉంటుంది కదా, దీన్ని శుభ్రంగా ఇలా చేసేసి వాటర్ పోసేయండి, దాంట్లో పోసేయండి. మొత్తం కలిపి పెట్టండి. వాటర్ పోసాను, ఇంకొక చుక్క పోసాను అంతేనండి, మీకు చూపించినవి కాకుండా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు కారం చూసుకోండి, ముందే మీరు దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు కారం చూసుకొని ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు. లైట్గా ఉప్పు తగ్గితే వేసానండి, కారం సరిపోయింది. నాకు 10 కాయలు వేసాను, తేజాకాయలు అంటే బాగానే మంటుంటాయి, గుంటూరు కారం మిర్చి అని చెప్పి జీమార్ట్లో అమ్మితే తీసుకొచ్చానండి. మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కారం అట్లా వేసినా కూడా ఇంకేది బాగోద్ది ఇంట్లో. ముందే చూసుకొని వేసుకోండి. లేదు అంత చాలేదనుకుంటే మళ్ళీ కొద్దిగా నూనె వేసి ఒక 3-4 మిరపకాయలు వేయించి మిక్సీలో బట్టైనా వేసేయండి ఇట్లా ఉడికేటప్పుడే. కారం మీకు తగ్గింది అనిపిస్తే, నాకైతే నేను వేసిన కాయలు ఇంత కూర కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంక సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు వండటమేనండి. ఒక 10 నిమిషాలు అలా పడుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టాం కదా, అట్లా మొత్తం కలిపి వాటర్ పోసి అంతా ఇంక పసుపు అన్నీ వేసేసాం, ఇంకేం లేదు మనం వేయాల్సినవి అంతా. ఇంకా ఆఖరికి కొత్తిమీర అవన్నీ కూడా నూనెలో పడేసాం కదా, ఇంకా లాస్ట్ దించుకునే ముందు మీకు అవసరమైతే ఇంక కొత్తిమీర పైన చల్లుకోండి. నేనైతే చల్లట్లేదు, అంటే ముందే వేసేసాను కదా. ఒక్కోసారి లాస్ట్లో వేస్తాను, ఒక్కోసారి తాలింపులో వేసేస్తాను, నాకు గుర్తుండే దాన్ని బట్టి చేస్తానండి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అలా మగ్గుతూ ఉంటుంది కదండి, దాంట్లో ఏం చేస్తారంటే ధనియాలమును జీలకర్ర కొట్టుకున్నాం కదండి, అది వేసేయండి. ఎందుకంటే అది కూడా ఫ్లేవర్ వాటికి పట్టాలి కదా. ఈ ఇల్లు మొత్తం ఎంత సువాసనగా ఉందంటేనండి, ఆ చిన్నులపాయి అన్నీ జీలకర్రలు ఇవన్నీ వేస్తే అంతేనండి. అవి చూడండి, అసలు అది తోపు అనుకున్నాను కదా, ముక్కలుగా కూడా లేదు, మొత్తం చూడండి అది కలిసిపోయింది. పర్వాలేదులేండి, మీరైతే ఇది ఎక్కువ వాడరు కదా తోపు, అది అనుకోండి ముక్కలుగా ఉంటుంది పన్నీర్ ముక్కలు అయితే. నాది రావటమే బ్రేక్ అయ్యి అంటే ఇట్లా ముక్కలుగా వచ్చిందిలేండి అది. మళ్ళీ అది వేసిన తర్వాత ఇందాక 10 నిమిషాలు అన్నాక ఇంకొక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వండి.